Hi everyone, welcome back to the Technoverse Network channel. So this video లో మనం HP గేమింగ్ ల్యాప్టాప్ విక్టస్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో దీని కంప్లీట్ ఫుల్ స్పెసిఫికేషన్స్ రివ్యూ అయితే నేను ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది వచ్చేసరికి బాక్స్ కంటెంట్ అన్నమాట. సో బాక్స్ కంటెంట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. సో మాక్సిమం ఇదంతా కూడా ఇది టోటల్ మనకి బాక్స్ కంటెంట్ అన్నమాట. మీరు బయట నుంచి చూస్తే ఇలా ఉంటది. బ్రాండింగ్ కూడా ఉంటది. ఇది వచ్చేసరికి డబుల్ సెల్ బ్యాటరీ లోగో అన్నమాట. సో బాక్స్ కంటెంట్లు ఏమో వస్తాయి. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. సో బాక్స్ కంటెంట్ ఓపెన్ చేయగానే మనకి హెచ్‌పి విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్ యొక్క యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కామన్. మొత్తం ఇందులో మీకు ల్యాప్‌టాప్ ఎలా వాడాలి, సో ల్యాప్‌టాప్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. అలాగే బ్యాటరీ కెపాసిటీకి రిలేటెడ్ మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కస్టమర్ కేర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యూజర్ మాన్యువల్ అయితే క్లియర్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. సో దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి చార్జర్ అయితే ఉందన్నమాట. ఈ చార్జర్ వచ్చేసరికి హెచ్‌పి విక్టస్ ఇక్కడ మనకి ఏదైతే ప్రొవైడ్ చేశారో ఔట్ ఆఫ్ ద బాక్స్ చార్జర్. ఈ చార్జర్ వచ్చేసరికి 150 వాట్ ఫాస్ట్ చార్జర్ అన్నమాట. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బ్యాటరీ కెపాసిటీ అంతా కూడా. సో తర్వాత ఓపెన్ చేయగానే మనకొచ్చేది ఇది ల్యాప్‌టాప్ హెచ్‌పి విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్ అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి హెచ్‌పి విక్టస్ వి బ్రాండ్ లోగో అయితే కనిపిస్తుంది. అలాగే బాటమ్ అబ్జర్వ్ చేసినా సరే ఇక్కడ బాటమ్‌లో మనకి విక్టస్ అయితే నేమింగ్ లోగో అయితే ప్రొవైడ్ చేశారు. సో అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓఎస్ డిజైనింగ్ అండ్ ఇంజినీరింగ్ బై హెచ్‌పి అని ఉంది. సో కంప్లీట్‌లీ హెచ్‌పి ప్రొడక్ట్ అండ్ ఇది ఎస్పెషల్లీ ఫర్ డిజైనింగ్ ఫర్ గేమింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ పర్పస్ అన్నమాట. సో గేమింగ్ బాగా కంఫర్టబుల్, అలాగే మీరు ఎక్కువగా మల్టీ టాస్కింగ్ వర్క్స్ చేస్తారనుకున్నా, లేదు ఎడిటింగ్ పర్పస్ ఎక్కువ మీరు యూజ్ చేస్తారనుకుంటే బెస్ట్ ల్యాప్‌టాప్స్ అన్నమాట. సో అలాగే దీని ఓవర్ వ్యూ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి 15.6 ఇంచ్ ల్యాప్‌టాప్ అన్నమాట. సో దీని వెయిట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్‌లీ 2.29 కేజీస్ అయితే ఉంటది. సో ఈ విక్టస్ సిరీస్ అవ్వచ్చు, గేమింగ్ సిరీస్ ఏ ల్యాప్‌టాప్ తీసుకున్నా సరే సమ్‌వాట్ మీరు ఏదైతే నార్మల్ ల్యాప్‌టాప్స్ ఉంటాయో, రీసెంట్‌లీ మనం లెనోవో ఐడియాప్యాడ్ ల్యాప్‌టాప్ చూసాం. అది 1.69 కేజెస్. బట్ ఇదొచ్చేసరికి 2.29 కేజెస్. సో నార్మల్ ల్యాప్‌టాప్ అండ్ గేమింగ్ మల్టీ టాస్కింగ్ పర్పస్ ల్యాప్‌టాప్స్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే సమ్‌వాట్ మనకేంటంటే వెయిట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. బికాజ్ ఎందుకంటే మల్టీ టాస్కింగ్ ఈ గేమింగ్ ల్యాప్‌టాప్స్ వచ్చేసరికి సమ్‌వాట్ ఎక్స్‌ట్రా కంపార్ట్మెంట్ ఆఫ్ కూలింగ్ ఫ్యాన్స్ అవ్వచ్చు. ఇవేవైతే ఉన్నాయో కూలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ. మోర్ రిక్వైర్‌మెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవి మల్టీ టాస్కింగ్ పర్పస్ కాబట్టి. సో సమ్‌వాట్ ఎక్స్‌ట్రా లేఔట్స్ అయితే ఉంటాయి. ఎక్స్‌ట్రా కాంపోనెంట్స్ అయితే ఉంటాయి కాబట్టి దానివల్ల మనకి ఏదైతే ఉందో ఈ వెయిట్ అనేది ఇంక్రిమెంట్ అయితే ఛాన్స్ అయితే ఉంటదన్నమాట. అదొక్కటే డ్రాబ్యాక్స్ అన్నమాట. ఏదైతే ఈ విక్టర్స్ అవ్వచ్చు, గేమింగ్ ల్యాప్‌టాప్స్ అవ్వచ్చు, మల్టీ టాస్కింగ్ ల్యాప్‌టాప్ అవ్వచ్చు. సో కాబట్టి ఇది కూడా 2.29 కేజీస్ అయితే ఉంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం వీడియోలో క్లియర్‌లీ. బాక్స్ మనం పక్కన పెట్టేద్దాం. సో ఇది కంప్లీట్ ఫస్ట్ లుక్ ఆఫ్ హెచ్‌పి విక్టర్స్ గేమింగ్ ల్యాప్‌టాప్ అన్నమాట. ఇది మొత్తం కూడా. సో ఇది కంప్లీట్ హెచ్‌పి విక్టర్స్ గేమింగ్ ల్యాప్‌టాప్. ఇక్కడ బ్రాండింగ్ లోగో కనిపిస్తుంది యాస్ యూజువల్ ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో అది. సో ఇదొచ్చేసరికి టోటల్ 15.6 ఇంచ్ ల్యాప్‌టాప్ అన్నమాట. అలాగే ఔట్ ఆఫ్ ద బాక్స్ విండోస్ 11తో అయితే వస్తుంది. దీని డైమెన్షన్స్ వచ్చేసరికి 357.9 ఇంటూ 255 ఇంటూ 23 అయితే ఉంటుందన్నమాట. దీని డైమెన్షన్స్ అండ్ విడ్త్ వచ్చేసరికి ఓకేనా. ఇది కంప్లీట్ జనరల్ ఓవర్ వ్యూ అయితే. ఇది వచ్చేసరికి కంప్లీట్‌లీ ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. ప్లాస్టిక్ బాడీతో రావడం వల్ల మీరు ప్లాస్టిక్ బాడీ అయినా సరే మీరు ఇక్కడ ఏదైతే ఫస్ట్ లుక్ ఉందో చాలా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ బెటర్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. సో డిజైనింగ్ ఆర్ బిల్డ్ క్వాలిటీలో కానీ ఏమాత్రం కూడా ఎక్కడ కూడా నేను డిసప్పాయింట్ అయితే అవ్వదు. మీరు కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఎందుకంటే చాలా బెటర్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా కూలింగ్ ప్యాడ్ లేఅవుట్ కంపార్ట్మెంట్ అయితే అన్నమాట. ఎందుకంటే హెచ్‌పి విక్టర్స్ ల్యాప్‌టాప్స్ కాబట్టి గేమింగ్ సీరీస్ కాబట్టి మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తాం కాబట్టి మీరు అడిషనల్‌గా ఈళ్ళు ఎక్కువగా కేరింగ్ అయితే తీసుకుంటారన్నమాట. కూలింగ్ ఫ్యాన్ సిస్టమ్స్ లేఅవుట్ పైన. ఎందుకంటే మీరు ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి హీట్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండాలంటే ఎక్కువ కేరింగ్ తీసుకుంటారు. అలాగే కాంపోనెంట్స్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ఎందుకంటే అలాగే దీని ఏదైతే వెయిట్ ఉందో వెయిట్ కూడా మనకి సమ్‌వాట్ అదర్ ల్యాప్‌టాప్స్‌తో కంపేర్ చేసుకుంటే వెయిట్ కూడా చాలా ఎక్కువైతే ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్ జనరల్ ఓవర్ రివ్యూ అన్నమాట. అలాగే దీని వారంటీ వచ్చేసరికి 1 ఇయర్ వారంటీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కంప్లీట్ బిల్డ్ క్వాలిటీ అండ్ జనరల్ ఓవర్ వ్యూ అన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి దీని టోటల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఇది కంప్లీట్ మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫుల్ సైజ్ 15.6 ఇంచ్‌తో వస్తుంది కాబట్టి మీకు ఇక్కడ ఏదైతే కీబోర్డ్ లేఅవుట్ ఉందో, కీబోర్డ్ లేఅవుట్ అండ్ న్యూమరికల్ సెపరేట్‌గా న్యూమరికల్ లేఅవుట్ కూడా మీకు ప్రొవైడ్ చేశారు. అలాగే మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే ఇక్కడ ఏదైతే మనకి కీబోర్డ్ లేఅవుట్ ఇక్కడ
కీస్ ఉన్నాయో, కీస్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా అయితే వర్క్ అవుతున్నాయి. సో, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. సో, మీరు ఒకవేళ ఆ కీస్ ప్రెస్ చేసినా సరే లోనకి వెళ్ళడం అదేం జరగట్లేదు. స్టేబుల్‌గా అయితే ఉన్నాయి. కన్సిస్టెన్సీ‌గా అయితే ఉన్నాయి. అది నేను అబ్జర్వ్ చేశా. అలాగే ట్రాక్ ప్యాడ్ విషయంలో కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. నేను నోటీస్ చేశా. ఇంక ట్రాక్ ప్యాడ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు గేమ్స్ ఆడినా సరే, ఎక్కువ వర్క్ చేసినా సరే, మల్టీ టాస్కింగ్ చేసినా సో, సమ్‌వాట్ ఏంటంటే ఇక్కడ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ట్రాక్ ప్యాడ్ మీరు హార్డ్‌లీ యూజ్ చేసినా సరే. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. విక్టస్ గేమింగ్ బ్రాండ్ లోగో అయితే ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. మెయిన్‌గా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అనంటే ఆహ్, ఓవరాల్‌గా ఇక్కడ కూడా మనకి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అడిషనల్‌గా బ్యాక్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదొచ్చేసరికి హెచ్‌పీ వచ్చేసరికి బి&ఓ పార్ట్నర్‌షిప్‌లో అయితే తీసుకొస్తుంది. స్పీకర్స్ ఏంటంటే బెటర్ క్వాలిటీ ఆఫ్ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. నో ప్రాబ్లమ్. మీరు సౌండ్ క్వాలిటీ అండ్ డిస్‌ప్లే క్వాలిటీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే ఈ కీబోర్డ్ వచ్చేసరికి మీరు ఆహ్, బ్యాక్‌లైట్ కీబోర్డ్‌తో అయితే వస్తుందనమాట. సో, బ్యాక్‌లైట్ కీబోర్డ్‌తో రావడం వల్ల మీరు ఈవెన్ డార్క్ టైమ్‌లో యూజ్ చేసినా సరే మీకు ఏ ప్రాబ్లమ్ అయితే నోటీస్ చేయరు. బ్యాక్‌లైట్ కీబోర్డ్ ఉంది కాబట్టి. అలాగే మెయిన్‌గా ఇది కీబోర్డ్ అండ్ ట్రాక్ ప్యాడ్ లేఅవుట్ గురించనమాట. ఇప్పుడు ఓవరాల్‌గా స్క్రీన్ గురించయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఏదైతే మీకు స్క్రీన్ ఉందో ఐపీఎస్ డిస్‌ప్లేతో అయితే వస్తుందనమాట. అలాగే ఇదొచ్చేసరికి మీకు యాంటీ గ్లేర్ డిస్‌ప్లే కూడా ఇందులో సపోర్ట్ అయితే ఉంది కాబట్టి మీరు ఒకవేళ ఎక్కువ యూజ్ చేసినా సరే మీకు ఏదైతే ఐస్‌కి అయితే ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. నో ప్రాబ్లమ్. మీకు బ్లూ లైట్ రేడియేషన్ అవేవి కూడా ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అంత సంవాట్ అంత అయితే ఎక్కువుండవు. అలాగే మీరిక్కడ అబ్జర్వ్ చేయండి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఇక్కడ లేఅవుట్ చేశారు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అయితే వస్తుంది. సో, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే చాలా బెటర్ పెర్ఫార్మన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. మీరు గేమ్స్, మూవీస్ వాటెవర్ ఇట్ మే బి ఏ మల్టీ టాస్కింగ్ చేసినా సరే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అంటే సంవాట్ చాలా బెటర్ పెర్ఫార్మన్స్ అన్నమాట. మీరు ఒకవేళ జనరల్ యూజ్‌కైతే ఇంకా చాలా ఎక్కువనమాట. ఓకే. ఇది టోటల్ డిస్‌ప్లేకి సంబంధించి డిస్‌ప్లే టోటల్ అనమాట. సో, దీని పిక్సెల్స్ వచ్చేసరికి 1920 ఇంటూ 1080 పిక్సెల్స్‌తో అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఒకవేళ పిక్చర్ క్వాలిటీ కూడా బెటర్ అయితే ఉంటుంది. డార్క్ ఏవైతే మీరు మూవీస్ చూసినా సరే బెటర్ బ్రైట్‌నెస్ అయితే చూపిస్తుందనమాట. ఇదొకటి నాకు బాగా నచ్చింది. సౌండ్ క్వాలిటీ కూడా ఇందులో నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు అలాగే ఒకసారి మనం పోర్ట్స్ విషయానికొద్దాం. పోర్ట్ సెక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే హెచ్‌డీఎంఐ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. యూఎస్‌బీ 3.0 పోర్ట్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. ఓకేనా. అలాగే ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఓకే. ఇది మీరు ఒకవేళ ఇది పోర్ట్స్ ఒకవేళ మీకు ఇక్కడ 3.5 హెడ్‌ఫోన్ అండ్ మైక్రోఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. హెచ్‌డీఎంఐ పోర్ట్స్ కూడా ఇచ్చారు. మీకు ఎక్కడ కూడా యూఎస్‌బీ కేబుల్ పోర్ట్ ఇచ్చారు. ఎస్‌డీ కార్డ్ అన్ని ఏ పోర్ట్స్ కూడా అయితే మీకు మిస్ చేయలేదు. అన్ని పోర్ట్స్ కూడా ఇందులో వస్తున్నాయి. సో, ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్ అయితే మీకు అది ఎప్పటినుంచో ల్యాప్‌టాప్స్‌లో అవి ఎప్పటినుంచో తీసేసారు. అవైతే మళ్ళీ మీరు రావు అన్నమాట ఇందులో. సో, టోటల్ పోర్ట్స్‌కి సంబంధించిందయితే అది. సో, ఇప్పుడు ఒకసారి ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మనం చూద్దాం. సో, ఇక్కడ మీరు స్పెసిఫికేషన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. డివైస్ నేమ్ వచ్చేసరికి ల్యాప్‌టాప్ హెచ్‌పీ విక్టస్ అలాగే జనరేషన్ వచ్చేసరికి 12థ్ జనరేషన్ పైన అయితే రన్ అవుతుంది. అలాగే 8 జీబీ రామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీతో అయితే వస్తుంది కాబట్టి అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి హెచ్ ప్రాసెసర్‌తో వస్తున్నాయి. అలాగే క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.00 జీహెచ్‌తో వస్తుంది కాబట్టి మీకు బెటర్ పెర్ఫార్మన్స్ అయితే ఉంటుంది. మీరు మల్టీ టాస్కింగ్, ఎడిటింగ్ ఆహ్, మోర్ యూసేజ్ చేస్తే చాలా బెటర్ అన్నమాట. సో, అంతా కూడా అలాగే ఇది ఔట్ ఆఫ్ ద బాక్స్ విండోస్ 11తో వస్తుంది. అలాగే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో అయితే వస్తుందన్నమాట. ఇది కంప్లీట్ జనరల్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ ల్యాప్‌టాప్ గురించనమాట. సో, విండోస్ 11తో వస్తుంది కాబట్టి అలాగే మీకు అడిషనల్లీ ఇందులో కోపైలట్‌తో వస్తుందనమాట. కోపైలట్ ఏంటంటే ఇది హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లో విండోస్ వాళ్ళదనమాట. విండోస్ వాళ్ళది కోపైలట్ ఏంటంటే ఇది అడిషనల్లీ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటది. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయినా గేమింగ్ అలాగే ఒకవేళ మీరు ప్రొఫెషనల్ ఆఫీసర్స్ అయినా సరే మీకు సంవాట్ మీరు ఎక్స్‌ట్రా ప్రొడక్టివిటీ పైన అయితే వర్క్ చేయొచ్చు. బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోపైలట్ ఉపయోగించి మీకు వర్క్ ప్రొసీజర్‌లో చాలా బాగా యూజ్ అవుతుందనమాట. అలాగే 12థ్ జనరేషన్ అలాగే ఇక్కడ మీరు ప్రాసెసర్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంటెల్ ఐ5తో వస్తుంది. అలాగే ఇక్కడ ఎన్విడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 2050 గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఇన్‌బిల్ట్ అయితే ఇందులో ఉంటదనమాట. సో, గేమింగ్ పరంగా కానీ మీకు చాలా బెటర్ పెర్ఫార్మన్స్ అయితే చేస్తది. ఇది కంప్లీట్ ప్రాసెసర్‌కి సంబంధించి. సో, బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి వీళ్ళు చెప్పేదేంటంటే అప్ టు అబోవ్ 6 అవర్స్ అయితే వస్తదన్నారు. అలాగే ఇక్కడ మనకి ఏదైతే ప్రొవైడ్ చేశారో ఇది 150 వాట్ ఛార్జింగ్ అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్. మీరు అప్రాక్సిమేట్‌లీ 35-40 మినిట్స్‌లో అయితే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది.
సో, లేదు మీరు ఒకవేళ గేమింగ్ హార్డ్‌లీ మల్టీటాస్కింగ్ పర్పస్, ఎడిటింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నారైతే మీకు అప్ టు 3 అవర్స్ అయితే ఛార్జింగ్ బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తది. లేదు జనరల్ పర్పస్ అయితే యూజ్ చేస్తున్నారంటే సింప్లీ 4½ అవర్స్ అయితే కంప్లీట్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందనమాట. నేను యూసేజ్ చేశా. సో, బ్యాటరీ బ్యాకప్ అవ్వచ్చు మీకు, అలాగే అడిషనల్లీ ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వచ్చు. చాలా బెటర్ పెర్ఫార్మన్స్ అయితే ఉంటుందనమాట. అలాగే మీకు ఇక్కడ విండోస్ అప్డేట్స్ ఏవైనా వచ్చాయో ఇక్కడ మీరు అయితే కంప్లీట్‌లీ చెక్ చేసుకోవచ్చు. అలాగే అడిషనల్లీ మీకు విండోస్ 11తో వస్తుంది కాబట్టి ఔట్ ఆఫ్ ద బాక్స్ మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయితే ఏవైతే విండోస్ ల్యాప్‌టాప్ సర్వీసెస్ ఉన్నాయి హెచ్‌పి, ఇందులో ఈ ల్యాప్‌టాప్‌లో మీరు యూజ్ చేసుకోవచ్చు. క్లియర్‌లీ మైక్రోసాఫ్ట్ 365 అవ్వచ్చు, ఎంఎస్ వర్డ్ అవ్వచ్చు, ఎంఎస్ ఎక్సెల్ అవ్వచ్చు, పవర్ పాయింట్ అవ్వచ్చు. అలాగే ఒకవేళ మీ దగ్గర ఎక్స్‌బాక్స్ ప్రీమియం ఉంటే మీరు గేమ్స్ కూడా యాజ్ యూజువల్‌గా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ పర్పస్ మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ ఇవి అడిషనల్‌గా వచ్చిన ఫీచర్స్ అనమాట. సో, ఇవన్నీ కూడా కంప్లీట్ జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ హెచ్‌పి విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్. నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. సో, మీకు ఒకవేళ కావాలంటే ఇది మన డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేసిన అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం డిస్‌ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ అయితే చేద్దాం. ఇదొచ్చేసరికి యాంటీ గ్లేర్ అండ్ ఐపీఎస్ డిస్‌ప్లే అయితే వస్తుంది కాబట్టి మీకు బెటర్ అయితే ఉంటుందనమాట. మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. సౌండ్ క్వాలిటీ అన్నీ కూడా. సో, చూసారుగా సో, మీకు డిస్‌ప్లే మీకొచ్చేసరికి పిక్సెల్స్ కూడా 1080 పిక్సెల్స్‌లో వస్తుంది. ఐపీఎస్ యాంటీ గ్లేర్ డిస్‌ప్లే 144 హెర్ట్జ్ డిస్‌ప్లే వస్తుంది. అలాగే B&O మీకు టోటల్ 3 లేఅవుట్ స్పీకర్స్‌తో వస్తుంది కాబట్టి మీరు బ్యాటరీ అవ్వచ్చు, డిస్‌ప్లే క్వాలిటీ అవ్వచ్చు, సౌండ్ క్వాలిటీ అవ్వచ్చు చాలా బెటర్ అయితే ఉంటుందనమాట. సో, నాకు పర్సనల్లీ డిస్‌ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చాయి. మీరు ఒకవేళ అడిషనల్లీ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసుకుంటే ఇంకా మీకు మోర్ సౌండ్ క్వాలిటీ అయితే వస్తుంది. సో, సమ్‌వట్ మీకు సౌండ్ క్వాలిటీ అయితే సరిపోతుంది. ఇది కంప్లీట్ డిస్‌ప్లే అండ్ సౌండ్ క్వాలిటీకి సంబంధించి ఇది టోటల్ ఓవర్ రివ్యూ ఆఫ్ హెచ్‌పి విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్. ఓకేనా? ఇది మీకెలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.